హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న సినిమాలు నిరాశపరుస్తున్నప్పటికీ ఆమె కెరీర్ మాత్రం చాలా స్పీడ్గా ముందుకు సాగుతుంది. అంటే జయాపజయాలతో సంబంధం లేకుండా తను మాత్రం ప్రతి సినిమాతో తన రేంజ్ని, తన రెమ్యూనరేషన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించే విషయంగానే మనం చెప్పాలి. ఎందుకంటే జనరల్గా ఏ హీరోయిన్ అయినా ఒక 2-3 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే ఆ హీరోయిన్ మీద ఐరన్ లెగ్ అనే ఒక ముద్ర వేసి తనని దూరం పెట్టడం అనేది జరుగుతుంటుంది. తర్వాత ఏదో బి గ్రేడ్ సినిమాలు లేదంటే అటువంటి సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ శ్రీలీల విషయంలో మాత్రం అలా జరగడం లేదు. వరుసగా ఆమె సినిమాలు చేస్తూనే ఉంది. వేరే వేరే భాషలు, ఇప్పుడు హిందీలో ఒక సినిమా చేస్తుంది, అలాగే తమిళంలో ఈ మధ్య పరాశక్తి అనే ఒక సినిమాతో పలకరించింది. ఆ సినిమా విజయం సాధించకపోయినా కూడా ఇప్పుడు ధనుష్తో ఒక సినిమా, ఇప్పుడు ధనుష్ ఎంత క్రేజియెస్ట్ హీరోనో మనందరికీ తెలుసు. అతనికి హిందీలో మార్కెట్ ఉంది, తమిళంలో ఎలాగో పెద్ద హీరో, తెలుగులో కూడా అతనికి మంచి మార్కెట్ ఉంది. అటువంటి ధనుష్తో ఇప్పుడు తను జత కడుతుంది. అంటే తెలుగులో ఆమెకి ధమాకా మినహా వేరే సినిమా ఏ సినిమా కూడా ఆమెకి విజయాన్ని ఇవ్వలేదు. ఫస్ట్ రాఘవేంద్ర దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందినటువంటి పెళ్లి సందడి అనే సినిమాతో ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు కన్నడలో 1-2 సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు కూడా మరీ బీభత్సమైన విజయాలు ఏం సాధించలేదు. కానీ తనకంటూ ఒక ప్రామిసింగ్ హీరోయిన్ అని పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలు చూసే తెలుగులో పెళ్లి సందడి సినిమాలో ఆమెని హీరోయిన్గా తీసుకున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అంటే ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ని వెనక్కి రాబట్టుకుంది. అయితే వెంటనే రవితేజ లాంటి ఒక సీనియర్ హీరోతోటి ధమాకా సినిమా చేసింది. ఒక అప్కమింగ్ హీరోయిన్ ఏంటి, రవితేజ లాంటి సీనియర్ హీరోతో చేయడం ఏంటి అని చెప్పి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఆ సినిమా అనూహ్యంగా అసాధారణటువంటి విజయం సాధించింది. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు అతను రవితేజకి మరో హిట్ కూడా లేదు. అలాగే శ్రీలీలకు కూడా ధమాకా తర్వాత ఇప్పటి వరకు మహేష్ బాబుతో చేసింది, ఇలా చాలా అందరు హీరోలతో, నితిన్, ఇలా పెద్ద పెద్ద హీరోలు, కుర్ర హీరోలు అందరితో చేసింది. గుంటూరు గారం కొంచెం పర్వాలేదు అనిపించుకుంది. అలాగే భగవంత్ కేసరి సినిమా, బాలయ్యతో నటించినటువంటి భగవంత్ కేసరి సినిమా మంచి విజయం సాధించినప్పటికీ అందులో ఆమె హీరోయిన్ కాదు, జస్ట్ లీడ్ దీని కింద నటించింది. అయినా సరే ఎక్కడ కూడా ఆమె కెరీర్ పరంగా వెనకబడడం ఏం జరగట్లేదు. పుష్ప 2లో ఆమె చేసినటువంటి ఐటమ్ సాంగ్ ఆ సినిమాకు ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలవడం మనం చూసాం. అలాగే జూనియర్ అని కన్నడలో కన్నడ హీరోతో జత కట్టింది. అది తెలుగులో కూడా ఆ సినిమాని ఒక రేంజ్లో ప్రమోట్ చేసి రిలీజ్ చేశారు. ఆ సినిమా కూడా విజయం సాధించలేదు. అయినప్పటికీ కూడా ఇన్ని సినిమాలు నిరాశపరుస్తున్నప్పటికీ కూడా ఆమె మాత్రం ఎక్కడ నిరాశపడటం లేదు. ఆమె కెరీర్ పరంగా కూడా ఎక్కడ పెద్దగా ఇబ్బంది ఏం లేకుండానే ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు తమిళంలో ధనుష్తో చేస్తున్నటువంటి సినిమా అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే హిందీలో కూడా సినిమా హిందీలో చేస్తుంది. ఇప్పుడు తమిళంలో అంటే ఒక పాన్ ఇండియా హీరోయిన్ లాగా, తెలుగులో తనకి ఎలాగో మంచి పాపులారిటీ ఉంది, ఇప్పుడు హిందీలో పరిచయం అవుతుంది. తమిళంలో పరాశక్తి ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇప్పుడు ఇంకో ధనుష్ తోటి ఇంకో సినిమా వస్తుంది. ధనుష్ సినిమా అంటేనే పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈ సినిమా తర్వాత అంటే ఏం లేదు, ఒకే ఒక్క సినిమాతో మొత్తం ఈ ఐరన్ లెగ్ అనే ముద్ర పక్కకి వెళ్ళిపోద్ది. ఇప్పటి వరకు శ్రీలీల నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుందా లేదా అని చెప్పి మీమాంసలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒక్కసారి చల్లాచెదిరైపోతాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్తో శ్రీలీల నటించినటువంటి ఉస్తాద్ సినిమా గురించి కూడా శ్రీలీల వల్లే ఆ సినిమా హిట్ అవుతుందా లేకపోతే అది కూడా నిరాశపరుస్తుందా అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. కానీ ఆ ఉస్తాద్ సినిమా పెద్ద హిట్ అయినా ఆమె కెరీర్ ఒక్కసారిగా మొత్తం మారిపోతుంది. కాబట్టి ఈ శ్రీలీల ఇలాగంటే ఒక హీరోయిన్ పరాజయాలు వస్తున్నా కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా, అంటే ప్రతి సినిమాతో తన టాలెంట్ని మెరుగుపరుచుకుంటూ డాన్సింగ్ స్కిల్స్ని ఇంకా బాగా ఇది చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి శ్రీలీలని ఖచ్చితంగా మనం అభినందించాలి. శ్రీలీల ధనుష్ సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ సినిమాతో ఒక మంచి పెద్ద హిట్ కొట్టాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.